సూర్యాపేట జిల్లాలో రైతులు ధర్నా నిర్వహించారు. రైతులందరికీ రుణమాఫీ చేయాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు సూర్యాపేట నియోజకవర్గ కేంద్రంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంతకండ్ల జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. రుణమాఫీ ఆందోళన, తిరుమలగిరి దాడి ఘటనపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్న తిరుమలగిరి బీఆర్ఎస్ శిబిరంపై కాంగ్రెస్ దాడిని ఖండించారు. రేవంత్ డైరెక్షన్లోనే బీఆర్ఎస్ పై దాడులు జరుగుతున్నాయని అన్నారు. కాంగ్రెస్ మోసాలు బయటపడకుండా ఉండేందుకు హింసను ప్రేరేపిస్తున్నారని అన్నారు. పోలీసుల సమక్షంలోనే శిబిరాన్ని కూల్చివేశారని, కాంగ్రెస్ తో కలిసి పోలీసులు పనిచేస్తున్నట్లుగా ఉందని అన్నారు. ఇక రైతాంగానికి న్యాయం జరిగే వరకు ఎన్ని దాడులు చేసినా వారి పోరాటం ఆగదని అన్నారు. మా అహింస పద్ధతుల్లో, మా శాంతియుత పద్ధతుల్లో మేము చేసే పోరాటాన్ని ఆపం. రైతాంగానికి న్యాయం జరిగే వరకు, ప్రభుత్వం దిగొచ్చేంత వరకు తప్పకుండా రైతుల తరఫున కొట్లాడతాం. కేవలం రుణమాఫీనే కాదు, రుణమాఫీ ఇచ్చిన మాట ప్రకారం 49,000 కోట్లు ఉన్నమాట వాస్తవం. 2 లక్షల కోట్లు రుణం తీసుకున్న రైతులు 50 లక్షల మంది పైన ఉన్నమాట వాస్తవం. అది చేసి తీరాలి. రైతు భరోసా వెంటనే ప్రారంభం చేయాలి. రైతు బంధు కూడా కేసీఆర్ గారు ఇచ్చింది గతంలో. మన యాసంగి మీరు కొంతమందికి ఇచ్చేది ఆర్మీలో, మిగతా వాళ్ళకి ఇవ్వాలి. అది ఆ పద్ధతుల్లో రైతు భరోసా వానకాలానికి వెంటనే ఇవ్వాలి. మీరు కమిటీలు వేసినాం, విదేశం అదేశం అని చెప్పి డ్రామాలు చేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తే మాత్రం రైతాంగం మిమ్మల్ని వదిలిపెట్టారు. ఏ రైతుల దయా దాక్షిణ్యాలతో మీరు వాళ్ళ అధికారంలోకి వచ్చినో అదే రైతుల్ని మొదలు మోసం చేస్తున్నారు. తెలంగాణలో వ్యవసాయాన్ని కేసీఆర్ గారు పండుగలాగా మారిస్తే మళ్ళీ మీరు వచ్చి వ్యవసాయ రంగాన్ని నాశనం చేస్తున్నారు. రైతులను ఇబ్బందుల పాలు చేస్తున్నారు. తప్పకుండా దానికి ఫలితం అనుభవిస్తారు, అందులో సందేహం లేదు. కానీ మేము మాత్రం ప్రధాన ప్రతిపక్షంగా ప్రజలు మాకేదైతే బాధ్యత ఇచ్చిండ్రో, రైతాంగం మాకేదైతే బాధ్యత ఇచ్చిండ్రో తప్పకుండా రైతులను నిలబడతాం, ప్రజల నిలబడతాం. ఇటువంటి దాడులు ఎదుర్కొంటాం. తప్పకుండా శాంతియుత పద్ధతుల్లోనే మేము ముందుకు పోతాం. మీ ప్రభుత్వాన్ని రవాణా శాఖ ఆర్టీసీపై